మనకి ఒక పన్ను లేనప్పుడు బ్రిడ్జ్ బెటరా లేకపోతే ఇంప్లాంట్ బెటరా? అసలు ఆ రెండిటికున్న డిఫరెన్సెస్ ఏంటి? అవి ఎలా పనిచేస్తాయి అండ్ విచ్ ఇస్ ద బెస్ట్ అని చెప్పి తెలుసుకుందామా? ఫస్ట్, బ్రిడ్జ్ పెట్టాలి అన్నప్పుడు ఇరువైపులా ఉన్న రెండు మంచి పళ్ళని మనం సపోర్ట్ తీసుకుంటాం కాబట్టి వాటికి అవసరం లేకపోయినా కూడా మనం ట్రిమ్ చేస్తూ ఉంటాం. సెకండ్, ఫ్యూచర్లో ఆ రెండు పళ్ళకి సెన్సిటివిటీ రాకూడదు అని చెప్పి ముందు జాగ్రత్తగా కొంతమంది రూట్ కెనాల్ కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు. థర్డ్, బ్రిడ్జ్ పెట్టిన ప్లేస్లో ఎముక పైన ఏ స్టిమ్యులేషన్ ఉండదు కాబట్టి అక్కడ ఎముక అనేది అరుగుతూ వస్తుంది. ఫోర్త్, బ్రిడ్జ్ పెట్టిన కొన్ని రోజులకి మీరు గమనించినట్టయితే గనక అక్కడ బ్రిడ్జ్ కింద తినే ఆహారం అంతా ఇరుక్కుంటుంది. ఫిఫ్త్ పాయింట్, ఇలా తినే ఆహారం ఇరుక్కొని ఆ రెండు పళ్ళలో ఏదైనా ఒక పన్నుకి పుచ్చు రావటమో లేదా పన్ను విరిగిపోవటమో జరిగితే కనుక బ్రిడ్జ్ అంతా కూడా వేస్ట్ అవుతుంది. అప్పుడు మనం ఏం చేయాలి? మళ్ళీ ఇంకో రెండు పళ్ళు సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇంకొక బ్రిడ్జ్ పెట్టాల్సి వస్తుంది. మళ్ళీ వాటికి కూడా ఇదే ప్రాబ్లం రావచ్చు. అదే మనం ఇంప్లాంట్ మెథడ్లో పన్ను పెట్టుకున్నప్పుడు ఏ పన్నుని కూడా మనం సపోర్ట్ తీసుకోం కాబట్టి వాటికి అనవసరంగా రూట్ కెనాల్ కానీ లేదా ట్రిమ్ చేయటం కానీ అసలు జరగదు. అలాగే ఇంప్లాంట్ అనేది ఎముక లోపలికి వెళుతుంది కాబట్టి అది మన పంటి యొక్క వేరులానే పనిచేస్తుంది. దాని వలన మనం నమిలేటప్పుడు ఎముక పైన మంచి స్టిమ్యులేషన్ ఉండి ఎముక అరుగుదలని అది తగ్గిస్తుంది. ఎముకలో ఏదైనా సమస్య ఉన్నా లేదా ఎముక చాలా తక్కువగా ఉన్నా లేదా మనకి అన్కంట్రోల్ షుగర్ బీపీ ఉన్నా లేదా జనరల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఇంప్లాంట్ సపోర్ట్ చేయదు. అటువంటి సిచ్యువేషన్స్లో మాత్రం బ్రిడ్జే బెటర్. మిగతా ఎవరికైనా కూడా ఇంప్లాంట్ ఇస్ ది బెస్ట్ ఆప్షన్.